వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జూలీ క్రియేషన్స్ వ్లాగ్స్ అండి. ఇక్కడైతే నేను మార్నింగ్ లేసానండి. టైం వచ్చి 6:30 అవుతుంది. నేను ఇవన్నీ నుండి అయితే వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. లెగగానే అయితే ఇక్కడ నేను బ్రష్ అయితే స్టార్ట్ చేసేసానండి. బ్రష్ చేసాకైతే నేను మిగతా పనులు అయితే చేస్తాను. ఆల్రెడీ నేను మార్నింగ్ లెగగానే ముగ్గేసేసుకొని అలాగే వాకిలి తుడిచేసుకొని అన్నీ ముగ్గేసేసుకొని అన్నీ అయిపోయినాయండి. కాబట్టి నాకైతే ఇంకా వంట పని అలాగే ఇంకా మిగతా పనులు ఉన్నాయండి. అలాగే ఇవాళ చిన్న ఫంక్షన్ ఉంది. అది మా వాళ్ళదే శ్రీమంతం ఫంక్షన్. అది కూడా చూపిస్తాను. అంటే చూపించినా తెలియదు కానీ కొంచెం బిట్ అయితే చూపిస్తాను. ఎందుకంటే అక్కడ నాకు తీయడం కుదరలేదు. అలాగే నేను పని చేస్తా కూర్చున్నా కాబట్టి నాకు కొంచెం పని వల్ల నాకు అక్కడ అవ్వలేదు. ఇంకైతే చూస్తూ ఉండండి. ఇక్కడ నుంచి వస్తే వ్లాగ్ స్టార్ట్ అవుతుందండి. నేనైతే కొత్త కదా కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి. ఏదన్నా రాంగ్స్ ఉంటే కొంచెం మిస్టేక్స్ ఉంటే చెప్తూ ఉండండి. అలాగే చూడండి, ఇక్కడైతే నేను అన్నం పొయ్యి మీద పెట్టేశాను. అలాగే కూరకు కావాల్సినవి కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. అదే పాలండి, మాకు సొంత గ్యాస్ ఉంది. ఆ పాలు నేను చూపించాను. పాలు ఇవన్నీ ఇదిగోండి. ఇక్కడైతే వాకిలి తుడిచేసి ముగ్గేసేసి అదే కలప్ చల్లేసి ముగ్గేసేసాను. ఇంక ఇదంతా సర్దేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడైతే పక్కలైతే తీసేయాలి. పిల్లలైతే ఇంకా లెగలేదు. పాప అయితే లేచింది. అలాగే బాబు కూడా లేచిపోయాడు మళ్ళీ వెంటనే. ఇంకోటి ఇద్దరు. ఇక్కడైతే నేను వంట స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నాం అమ్మాయి మధ్యలో చూస్తున్నారు. ఇంకెక్కడైతే దుప్పట్లు మడత పెట్టేసి ఇదంతా దులిపేసుకొని ఇక్కడ నుంచి అయితే లోపల తుడిచేసుకుంటే లోపల అయిపోతే ఇంకా నాకు ఏముండదు లోపల పని. పిల్లల్ని అయితే మళ్ళీ స్కూల్కి రెడీ చేయాలండి. ఇక్కడైతే నేను ఈ దుప్పట్లు మడత పెట్టేసుకొని ఇవన్నీ చేసుకుంటున్నాను. ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారు. అక్కడ వాళ్ళ డాడీ ఉన్నారు. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఏదో ఆడుకుంటున్నారు. నేనైతే ఇక్కడ లోపల నుంచి తుడుచుకొచ్చేస్తున్నాను. చూడండి, వీళ్ళు ఈ మధ్యలో మాటలు ఉంటే అయితే నేను స్కిప్ చేయను. అవి అయితే అలాగే డైరెక్ట్ పెట్టేస్తానండి. చూస్తూనే ఉండండి. ఇంకైతే ఇదండి వ్లాగ్ వచ్చి. నా ఛానల్ ఎవరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియోస్ ఇంకా రావాలనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచితే నా వీడియోస్ మీకు డైలీ వస్తాయండి. ఇక్కడ నుంచి అయితే నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జూలీ క్రియేషన్స్ అండి. ఇక్కడ నుంచి అయితే నేను డైరెక్ట్గా నా వాయిస్ లేకుండా ఇక్కడ నుంచి అయితే పెట్టేస్తాను. చూస్తూ ఉండండి. ఇక్కడైతే నేను దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఫ్రై అంటే ఫ్రై కాదు, ఎగ్గుల్లాగా చేస్తున్నాను. ఇక్కడైతే దొండకాయలు కట్ చేసేసుకున్నాను, ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాను, పక్కన పెట్టుకుని ఇక్కడైతే ఆయిల్ పోసుకున్నానండి చిన్న బాణలో. అయితే అంటే నేను మొత్తం కలిపి పెట్టేస్తానండి, ఎందుకంటే నాకు టైం సరిపోదు పిల్లలతో. అందుకే నేనైతే మొత్తం అవన్నీ కలిపి పెట్టేసాను, అది చూపించలేదు. కాబట్టి ఇక్కడైతే పాప వాటర్ తాగుతుందని వాళ్ళు అదేమనుకుంటారు, అందుకే నేను మళ్ళీ చూపిస్తాను. అలాగే నేనైతే నిమ్మకాయ వాటర్ తాగుతానండి. మార్నింగ్ నిమ్మకాయ హనీ వేసుకొని తాగుతాను. నిమ్మకాయ అని వేసుకొని తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందని నేనైతే అంటారు అందరూ. నేను కూడా అదే నమ్ముతాను. అందుకే నేనైతే మార్నింగ్ బ్రష్ చేయగానే లెమన్ వాటర్ తాగుతాను. ఇది మాత్రం అందరికీ సేఫ్ కాదండి. అల్సర్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళైతే ఇది తాగకూడదు. ఇందులో అయితే నేను ఇవి కూడా మా చెట్లో వినండి నిమ్మకాయలు చాలా అంటే చాలా దొరికినాయి. అందులో అయితే నేను నిమ్మకాయ తీసుకొని అందులో ఒక హాఫ్ చేస్తున్నాం, మళ్ళీ దాంట్లో ఒక హాఫ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పులుపు కూడా తాగకూడదు అంటారు కదా. అందుకే నేనైతే కొంచెమే తీసుకున్నాను. కొంచెం తీసుకొని అదైతే పిండుకొని ఒక గ్లాసులో పిండుకొని అన్నీ అయితే వేస్తాను. చూస్తుండండి, హనీ వేస్తాను. హనీ వేసాక హాట్ వాటర్ పోసుకొని అది కొంచెం గోరువెచ్చకుండగానే తాగేస్తానండి. మళ్ళీ మొత్తం చల్లారిపోయి తాగితే ఫ్యాట్ కరగదు కదా, అందుకే నేనైతే గోరువెచ్చకుండగానే తాగేస్తాను. ఇది మీకు ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఇదిగో హనీ అండి, స్వచ్ఛమైన హనీ అయితే మనకు దొరకదు కదా, ఉన్న హనీతోనే మనం అయితే తాగాలి. కాబట్టి నేను
ఇదైతే షాప్లో తీసుకున్న హనీతోని నేనైతే రోజు డైలీ తాగుతూ ఉంటాను. మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారు ఈ టిప్ అయితే నాకైతే తెలియదు. నేనైతే డైలీ ఈ టిప్ అయితే ఫాలో అవుతున్నా. నాకు సీ సెక్షన్ తర్వాత అయితే బెల్లీ ఫ్యాట్ బాగా వచ్చిందండి, అది కనిపిస్తూనే ఉంటుంది. అందుకే నేనైతే ఇదైతే తాగాను. అలాగే మా ఆయన కోసం అయితే నేను టీ పెడుతున్నానండి. నేనైతే టీ మానేసాను, అందుకే మా ఆయన కోసం అయితే టీ పెడుతున్నాను. ఇక్కడ మా ఆయన అయితే టీ తాగి మళ్ళీ చేలోకి వెళ్ళిపోతారు కాబట్టి నేను టీ పెట్టేసి ఇచ్చేసా. అలాగే ఇక్కడైతే నేను అదే లెమన్ వాటర్ తాగుతున్నా. పాపకైతే అందులో కొంచెం అన్నం పెట్టిచ్చేసాను, అది తింటానందని. అది తింటే ఇంకా దానికి స్నానాలు చేయించేసి నేను ఇంకా రెడీ చేసేస్తాను. అలాగే బాబు వచ్చి ఇంకా రాత్రి అయితే వర్క్ చేయలేదు, అది వర్క్ చేయించాలి. ఇక్కడైతే చూడండి వర్క్ చేస్తున్నాను. రాత్రి అయితే వర్క్ చేయలేదండి. ఇక్కడ ఏదో మేడం రాపించింది, ఇదైతే వర్క్ రాలేదు. రాపించాలి, వీడితో రాపించే స్కూల్కి ఉంటాం. పెన్సిల్ ఏదంతకి పెన్సిల్ అక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇవ్వలేదంటే ఆడ ముద్దుగా ఏ మాటలు చెప్తున్నాడు, అందుకే నేనైతే అక్కడ స్కిప్ చేయాలనుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్ ఏదో చేస్తున్నాము ఇది అదే అని చెప్తున్నాడు, అందుకే నేనైతే అక్కడ స్కిప్ చేయలేదు. అలాగే ఇక్కడ నుంచి అయితే ఫాస్ట్ మోడ్లో పెట్టా, ఎందుకంటే ఇది ఇంకా అల్లరి చేసేస్తున్నారు, అలాగే కట్టేస్తూ వస్తున్నారు కెమెరాని. ఇద్దరు అసలు కుదురు ఉండలేదండి, అందుకే నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కుదిరేస్తూనే ఉంటారండి అసలు. నన్నైతే 3 చెరువులు నీళ్ళు తాగిచ్చేస్తారు ఇద్దరు కలిసి. కాసేపు ఫోన్ అంటారు, కాసేపు ఇది అంటారు, కాసేపు అది అంటారు. చూడండి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కన అసలు అసలు చెప్పనేస్తలేదు, నవ్వుతూనే ఉంటుంది. అలాగే ఇప్పటి నుంచి అయితే ఇంకా నార్మల్ స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడైతే మేము రెడీ చేసేస్తున్నాండి స్కూల్కి. చూడండి బట్టలు తప్ప తీస్తే దాని కూడా తీపెన్ కూడా చెప్పారు. ఇవన్నైతే రెడీ చేసుకున్నానండి. స్నానాలు అయితే అయిపోయినాయండి. స్నానాలు అయిపోయి నీళ్ళకి అలాగే ఉండండి. బట్టలు తెస్తాను, బట్టలు తెచ్చదా మీరు అలాగే ఉండండి, సరేనా? రెడీ అయితే అయిపోయారండి. ఇప్పుడు జడ వేయాలి, అండ్ పౌడర్ వేయాలి, బొట్టు పెట్టాలి, లేకపోతే వెళ్ళదు అంగన్వాడికి. అందుకే మా అశ్వ అయితే స్కూల్కి వెళ్తున్నాడు. ఏ స్కూల్ అశ్వ నువ్వు? సాయి పబ్లిక్ స్కూల్. ఏ క్లాస్ నువ్వు? ఏ క్లాస్? సెకండ్ క్లాస్ అంట. ఇది ఎల్కేజీ అండి. ఎల్కేజీ సెకండ్ క్లాస్ అని చెప్తాడు, లేదా యూకేజీ అని చెప్తాడు. అంతే, చిన్నపిల్లలు కదా అలాగే చెప్తాను. నేను చిన్నప్పుడు కూడా 1వ తరగతి ఉండి నేను 10వ తరగతి అని చెప్పాను. మీరు ఎంతమంది అలా చెప్పారు నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి ఎంతసేపు వేయించుకుంటుంది జడ, అసలు చాలా టైం తీసేసుకుంటుంది జడ వేయించుకోవడానికి. ఇట్లా ఎవరు జడ వేస్తారు చెప్పారు కదండి, జడ వేయించుకోవడం చాలా టైం. ఇక్కడైతే వీళ్ళని రెడీ చేసేసానండి. బాబు వచ్చి అయితే ఆల్రెడీ బండికి వెళ్ళిపోవడానికి స్కూల్కి. ముందు దాకా వెళ్ళనన్నాడు, కానీ రెడీ చేసాక వెళ్ళిపోయాడు. ప్రతిరోజు అలాగే జరిగింది. అలాగే ఇంకా నేనైతే ఫంక్షన్ ఉందని చెప్పా కదండి, దానికైతే రెడీ అయిపోతున్నాను. పాప కూడా వెళ్ళిపోయింది ఈ గ్యాప్లో. నేనైతే రెడీ అయ్యాక చూపిస్తాయి. చిన్న బిట్ ఇక్కడ పెట్టానండి, ఏమనుకోకండి, మళ్ళీ ఉంటుంది బిట్టు. నేనైతే రెడీ అయ్యాక ఎలా రెడీ అవుతున్నానో చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసేసి డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. మనకు వచ్చి ఇది జస్ట్ 400 పడింది. అయితే క్వాలిటీ అయితే సూపర్ ఉంది, కానీ లోపల లైనింగ్ అనేది రాలేదు, కొంచెం పలచగా అనిపించింది నాకైతే. అంతా అయితే గుడ్ అండి డ్రెస్ వచ్చి. ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాక ఎలా ఉన్నాను చూపిస్తాను. ఇప్పుడు నేనైతే హెడ్ తలదువ్వు వేసుకుంటున్నాను. తలదువ్వుకున్నాక ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోవడమేనండి. అది వచ్చి మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఆవిడదండి శ్రీమంతం, అంటే నాకు సిస్టర్ అవుతుంది తనదండి శ్రీమంతం. తనకైతే ఇప్పుడు 7th month కాబట్టి శ్రీమంతం చేస్తున్నారు వాళ్ళు, కాబట్టి నేను అక్కడికైతే వెళ్తున్నాను.
ఇప్పుడు అది నా బిట్టు కూడా కొంచెం చూపిస్తాను. ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నాను. జుట్టు అయితే చాలా ఊడిపోతుందండి. చాలా అంటే చాలా ఏదైనా టిప్ ఉంటే చెప్పండి. ఈ జుట్టుకైతే అసలు ఎంత సన్నగా అయిపోయిందో చూపిస్తాను. అసలు జుట్టు చాలా బాగుండేదండి. ఆఫ్టర్ సి సెక్షన్ జుట్టు అయితే మొత్తం ఊడిపోయింది. ఇంకైతే ఇక్కడ రెడీ అయిపోయాను. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోతున్నానని చెప్తున్నాను. చూపిస్తాను, చూస్తూ ఉండండి. వాళ్ళు వచ్చాకైతే నేను చెప్తాను అక్కడ ఏమైనా జరిగింది ఏంటన్నది. ఇక్కడైతే వెళ్తున్నాను, చూస్తూ ఉండండి. ఇది వచ్చి 10:30 అలా అవుతుందండి. ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నారు. అవి వచ్చి గారెలు అండి, గారెలు, ఇంకో ఏంటో బజ్జీలు వేస్తున్నారండి, మిరపకాయ బజ్జీలు. అలాగే ఇడ్లీ అయిపోయాక ఇక్కడైతే వాళ్ళు శ్రీమంతంకి ఏర్పాటు చేసినారండి. సార్ అంటారు కదా, సెలమిడి ఇంకా మిగతా ఏరియో అలాగే అక్కడైతే కూర్చోబెట్టారండి సిస్టర్ని. అదిగోండి చూడండి, చూపించారు, మళ్ళీ దిష్టి తగిలిద్ది ఆవిడకి. అందుకైతే ఫుల్గా అయితే నేను చూపించట్లేదు, సగం నుంచే చూపిస్తున్నాను. శ్రీమంత్ వీడియో ఫుల్గా అయితే నేను తీయలేదండి. ఇక్కడ నుంచి సగం సగమే ఉంటుంది. ఫుల్గా తీయాలన్నా నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది అందరిలో, కాబట్టి ఇక్కడ నుంచి అయితే కొంచెం బిట్స్ అయితే తీసాను. ఇక్కడైతే మా పాపను చూపిస్తున్నాను. అలాగే మా తమ్ముడు అండి, తను మా పిన్ని వాళ్ళ అబ్బాయి. అలాగే ఇక్కడేమో ఇంకో తమ్ముడు, తను మా తమ్ముడు వాళ్ళ కార్ డ్రైవర్ అనమాట. అసలు మంచిగా కలివిడిగా మాట్లాడతాడు. అలాగే ఇక్కడ వచ్చి మళ్ళీ సారీ మార్చారండి అమ్మాయిది. అయితే సారీ మార్చాక మళ్ళీ తీసా కొంచెం క్లిప్. అలాగే ఇక్కడైతే నేను ఒళ్ళో జాకెట్ ముక్క పెడతారు కదా, నేనైతే వెళ్ళాక నన్ను ఎవరు తీయలేదు కాబట్టి ఇంతే. ఇక్కడ వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నానండి. డ్రెస్ చేంజ్ చేసుకొని పని అయితే మొదలు పెట్టా. అక్కడే చాలా లేట్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేయాలనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ ఫాలో మై ఛానల్. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్కి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ ఇంకా మీకు వస్తూనే ఉంటాయి. ఎవరైతే నా వీడియోస్ని ఇంకా చూడకుండా ఉన్నారో వాళ్ళైతే చూసి లైక్ చేయండి ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జూలీ క్రియేషన్స్ తెలుగు వ్లాగ్స్ అండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.